సల్ఫర్ అనేది కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొని పత్రహరితాన్ని అభివృద్ధి చెందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే మీరు అనుకుంటూ ఉంటారు ఈయనేంటి దాదాపుగా చాలా మూలకాలు కిరణజన్య సంయోగ క్రియ గురించి చెప్తున్నారని. మొక్కలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ కిరణజన్య సంయోగ క్రియ. ఈ ప్రక్రియలో చాలా మూలకాలు డైరెక్ట్గా పాల్గొంటాయి. అన్ని మూలకాలు దాదాపుగా పాల్గొంటాయి, పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు. కాబట్టి ఈ ప్రక్రియలో ఏ ఏ మూలకాలు పాల్గొంటాయో అవన్నీ అందుబాటులో ఉండాలి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్క కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే అన్ని మూలకాలు మొక్కకు అందుబాటులో ఉండాలి. అలాగే సల్ఫర్ కూడా. ఈ సల్ఫర్ అనేది కూడా కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొని పత్రహరితాన్ని ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా నత్రజనిని సంగ్రహించడంలో మెగ్నీషియం ఎలా సహకరిస్తుందో అలాగే సల్ఫర్ కూడా సహకరిస్తుంది. అంటే మొక్క నత్రజనిని ఎక్కువగా సంగ్రహించడంలోనూ అది పూర్తిగా వినియోగం చెందడంలోనూ మెగ్నీషియము, సల్ఫరు ఈ రెండూ కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా మొక్కలో విటమిన్లు, ప్రోటీన్లు, అమినో ఆమ్లములు ఇవి ఏర్పడడంలో ఈ సల్ఫర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అవి ఎంత మంచిగా ఏర్పడితే మొక్క పెరుగుదల కానీ పునరుత్పత్తి కానీ అంత సక్రమంగా జరుగుతుంది. కాబట్టి మనము ఈ సల్ఫర్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము నెగ్లెక్ట్ చేయకూడదు, తక్కువగా చేసి చూడరాదు. ఈ సల్ఫర్ యొక్క ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే చాలామంది రైతులు తెగుళ్ళు వచ్చినప్పుడు సల్ఫర్ డస్ట్ వాడుతూ ఉంటారు. అంటే ఇది ఒక పోషక పదార్థంలానే కాకుండా తెగుళ్లను అరికట్టే ఒక శిలీంద్రనాశిని ఇది సల్ఫర్ అనేది. చాలా శిలీంధ్రాలని ఈ సల్ఫర్ కంట్రోల్ చేస్తుంది. అందువల్ల ఇది తెగుళ్ళ ఉధృతిని కూడా తగ్గిస్తుంది. అంటే రెండు రకాలుగా సల్ఫర్ ఉపయోగపడుతుంది. ఒకటి పోషక పదార్థంగా ఉపయోగపడుతుంది, ఇంకొకటి తెగుళ్ళను తగ్గించే వాటిగా తెగుళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా ఈ సల్ఫర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే రెండు రకాలుగా మనకు ఈ సల్ఫరు మొక్క జీవన చక్రంలో పాల్గొంటుంది. అటువంటి సల్ఫర్ని మనము ఎటువంటి పరిస్థితులను విస్మరించరాదు.